పాప రోడ్డు దాటుతుంటే సడెన్ గా కార్ గుద్దబోతుంది. ఆమెకు ఏమైందో అని కంగారుగా అతను దిగుతాడు. పాపా నీకేం కాలేదు కదా అంటే లేదు అని తల ఊపుతుంది. రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలి కదా, నేను బ్రేక్ వెయ్యకపోతే ఏమయ్యేది అంటాడు. సారీ అన్నయ్య అంటే 2 నిమిషాల్లో నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నీకేమైనా అయిపోయిందేమో అని టెన్షన్ వచ్చేసింది. నీ కారణంగా నాకు ఆఫీస్కి లేట్ అయిపోయింది అని టెన్షన్ పడుతూ ఆమెను తిడతాడు. ముందు వెళ్ళిపో అంటే భయ్యా కొంచెం నన్ను దారిలో ఉన్న గుడి దగ్గర డ్రాప్ చేస్తావా అంటుంది. అసలే నీ మీద నాకు కోపంగా ఉంది, త్వరగా వెళ్ళిపో అంటాడు. ప్లీజ్ భయ్యా అంటే సరే ఎక్కు దింపుతా అని కార్ ఎక్కించుకుని తీసుకెళ్తాడు. దారిలో అతనికి ఫోన్ వస్తుంది. సార్ మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయింది అంటారు. చూసావా, నీ వల్ల ఈరోజు నేను వెళ్లాల్సిన ట్రిప్ కూడా మిస్ అయింది అని మళ్లీ తిడతాడు. ఏం కాదు భయ్యా, అంతా మంచే జరుగుతుంది అంటుంది. ఏం మంచి జరిగింది, నీ వల్ల నా ప్రాజెక్ట్ మిస్ అయింది అంటాడు. కొన్నిసార్లు ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అని గుడి దగ్గర దిగి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కలేదో వాళ్ళు వీడియోకి లైక్ చేసి, ఒకవేళ కుదిరితే ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తారో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి ఫ్లైట్ జర్నీ అంటే ఇష్టమో. అతనికి మళ్లీ ఫోన్ వస్తుంది. ఈరోజు మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది సార్, మీరు వెళ్ళకపోవటం చాలా లక్కీ అంటారు. అతను బయటికి వచ్చి పాప కోసం చూస్తుంటాడు. కాని ఆమె కనపడదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతే వెనక్కి వచ్చేసావేంటి కన్నా అని అమ్మ అడుగుతుంది. అతను జరిగింది అంతా చెప్తే నిన్ను కాపాడింది ఎవరో కాదు కన్నా, మన కులదైవం కనక దుర్గమ్మ తల్లే. ఆ పాప రూపంలో వచ్చి కాపాడింది అని చెప్తుంది.